మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్. ప్రస్తుతం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ బాలలక్ష్మి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సంఘీభావ ర్యాలీ అయితే జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటిది? మీరే రకంగా సపోర్ట్ ఇస్తున్నారు రైతులకు? మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఈ దేశ పౌరులుగా నిజంగా ఒక ప్రధానమంత్రిగా ఉండి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకేమో రెడ్ కార్పెట్ వరుస్తాడు, అదే అన్నం పెట్టే రైతులదేమో ఉసురు తీసుకుంటున్నాడు. దీన్ని నిరసిస్తూ ఈరోజు మా పీసీసీకి సంబంధించిన కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ ర్యాలీకి మేమందరం మద్దతుగా రావడం జరిగింది. నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు నిన్నగాక మొన్న మోడీ గారు నీళ్ళల్లోకి వెళ్ళి జపం చేస్తున్నారు. మేము ఎటు తీసుకుపోతున్నారు మీరు సమాజాన్ని అనేది మేము అడుగుతాం. మీరు భక్తిని మేము కాదన్నాం, కానీ ఇక్కడ అన్నం పెట్టే రైతు అరిగోసపడుతూ ఉంటే మీరు నీళ్ళలోకి వెళ్ళి ముక్కు మూసుకొని ప్రార్థన చేయడం ఏందా అనేది మాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది. బుల్లెట్ల వర్షం కురిపించడం కావచ్చు, ఇలా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను అధోగతి పాలు చేసేటువంటి విధానం కావచ్చు, మొన్న ఒక యువ రైతు ప్రాణాలు హరించడం కావచ్చు, మరీ దుర్మార్గంగా రోడ్డు మీద మూలలు పాతడం అంటే మాకు అసలు ఎంత దయనీయమైన స్థితి అంటే, నిజానికి పెద్దలు అంటుండేది ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం ఎప్పుడూ నిలవదని. మోడీకి ఆ గతి పడుతుంది తప్పకుండా. ఎందుకంటే అసలు భారతదేశం అంటేనే దాదాపు 70% పల్లె ప్రాంతము, పల్లె వాతావరణము, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి దేశం. ఇక్కడ ఎక్కువ శాతం అటువంటి ప్రాంతంలో రైతులకు కావాల్సినటువంటి మద్దతు ధర కావచ్చు, నాణ్యమైనటువంటి ఎరువులు కావచ్చు, నాణ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు వాళ్ళని గౌరవించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. నిజానికి మనం ఎప్పుడు ఒక నినాదం ఇస్తాం, జై జవాన్ జై కిసాన్ అని. దేశానికి అన్నం పెట్టే రైతాన్ని ఎంతో, దేశానికి రక్షణ కల్పించే సైనికుడు అంతే అని చెప్పి మనం మాట్లాడతాం కదా. మరి నిత్యం భారతమాత వెలిగిపోతూ ఉంది, వర్ధిల్లిపోతూ ఉందని ప్రపంచ దేశాలల్లో మోడీని మించినటువంటి ప్రధానమంత్రి లేడని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా ఈ బీజేపీ ప్రభుత్వం. మరి అన్నం పెట్టే రైతు హరిగోసం మీకు ఎందుకు కంటికి కనపడతలేదు? మణిపూర్ మంటలు కనపడవు, రైతు బాధలు కనపడవు, కానీ కార్పొరేట్ శక్తుల యొక్క కష్టాలు నష్టాలు అయితే కనపడతాయా? దాన్ని నిరసిస్తూనే ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు మొన్న రైతుల మీద జరిగినటువంటి దాడికి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా రైతుల డిమాండ్లను నెరవేర్చాలనేటువంటి మేము డిమాండ్తో ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. దాంతోపాటు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామనే నమ్మకంతో వచ్చే అవకాశం ఖచ్చితంగా మాకు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు 30-40 సీట్లని ప్రజలు గమనిస్తారు. మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని కాదు, మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తాం. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది రైతుకే. అదే మేము చేయబోతా ఉన్నటువంటి విషయాన్ని మా రాహుల్ గాంధీ గారు కూడా ప్రతినిత్యం మోడీ తీసుకొచ్చిన, మీరు అన్నట్టే మోడీ పెద్ద భక్తుడు అని అంటున్నారు. సో ఆయన విషయానికి వస్తే అటు అయోధ్య నిర్మాణము, అటు బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది దాన్ని అనేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి? సరే, రాముడు ఎవరికైనా దేవుడే. మేము రామ్ రహీం రాబట్ అంటాం ఎప్పుడైనా కూడా. దేవుడు మనం కల్పించుకున్నటువంటి నమ్మకాలు, సిద్ధాంతాలు, మతాలు ఏవైనా కూడా వ్యక్తిగతంగా మన వరకు మనం ఆచరించుకోవటంలో తప్పు లేదు. కానీ ఇతర మతాలను కించపరిచే విషయంలో కానీ, ఇతర మతస్థులను అవమానపరిచే రీతిని మాత్రం మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయము. ఎందుకు అంటే ముఖ్యంగా మనుషులుగా మనం మానవత్వాన్ని ముందు తీసుకోవాలి. మానవత్వం తర్వాతే మీకు ఏ మతమైనా కూడా. దాంట్లో భాగంగా ఇది ఒక లౌకిక రాజ్యం మనది, లౌకికమైనటువంటి రాజ్యము. ఒక డెమోక్రటిక్గా ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి ఈ దేశంలో మీరు రాముణ్ణి తీసుకెళ్ళండి, ఎవరు కాదనరు. రాముణ్ణి పూజించే వాళ్ళందరూ బీజేపీ వాళ్ళే కాదు, ఇతర పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతర మతస్థులు కూడా విశ్వసించే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల దేవుళ్ళని పూజించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలని గౌరవించే విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. పూర్తి నిర్మాణమే కానటువంటి రామ మందిరాల్లో మీరు రాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసిరంటే ముందు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు చేసిరు. అది ప్రపంచం అంతా కూడా కూస్తూ ఉన్నది. మేము కొత్తగా చెప్పే అవసరం ఏం లేదు. మేమేమంటున్నామంటే రాముడి పేరు మీద కావచ్చు, హిందుత్వం పేరు మీద కావచ్చు, ఇంకో రకమైనటువంటి పేరు మీద కావచ్చు, మీరు చేస్తుంది మతతత్వ రాజకీయం. మేము ఆ రాజకీయం చేయట్లే. ఎంతసేపు అంటే ఇప్పుడు ఏమంటే గుమ్మడికాయలు దొంగ అంటే బుధలు అనుకున్నట్టు వాళ్ళు చేస్తున్న మతతత్వ రాజకీయాన్ని కాంగ్రెస్కి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ఏ ఒక్క మతాన్ని మేము కీర్తించలేదు. అన్ని మతాలు సమానమే, అన్ని మతాల కులాలకు సంబంధించిన వాళ్ళు కలిసితేనే నాడు స్వతంత్రం వచ్చింది. అటువంటి ఈ స్వతంత్ర భారతదేశం అభివృద్ధి దిశగా నడవాలంటే అన్ని రకాల
భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశం పరిడవిల్లాలంటే అందరూ కలిసి ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ నీచానికి దిగజారండి, దేవుడి పైన రాజకీయం చేయడానికి ఏంది అనేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అదే చెప్తున్నాను కదా ఇందాక, దేవుడి పైన రాజకీయం చేస్తుంది మీరు, దేవుడి పైన రాజకీయం చేస్తుంది మీరు. మీరు అనుసరిస్తున్నటువంటి విధి విధానాలన్నీ కూడా రాజకీయం కోసమే. రాబోయే ఎన్నికల్లో మీరు మళ్ళీ గెలవడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది. మతం పేరు మీద మీరు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్తాం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు కదా. సీట్లని ఇన్ని సీట్లు అన్ని సీట్లని కాదు, మేము అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. ఇన్ని సీట్లు అన్ని సీట్లని బార్డర్ వేసి చెప్పుకునే అవసరం లేదు. వాళ్ళలాగా 30-40 సీట్లని మేము మాట్లాడేది. రాహుల్ గాంధీ కూడా హామీ ఇవ్వడం జరిగింది, రైతులకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకో. నేను ఇందాక కూడా చెప్పాను, ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల డిమాండ్లే నెరవేర్చేది. ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ అన్న నాయకత్వంలో మిగతా మంత్రివర్గం అంతా కూడా కలిసి ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నది రైతులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నటువంటి విధానము. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా హరిత విప్లవం తీసుకొచ్చింది ఎవరు? మనమే కదా. నీలి విప్లవం తీసుకొచ్చింది ఎవరు? వైట్ రెవల్యూషన్ ఏంటిది? ఇవన్నీ కూడా పారిశ్రామిక విప్లవం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటికి అన్నీ వచ్చింది ఎవరి ఆధ్వర్యంలో వచ్చినాయి? కాంగ్రెస్ హయాంలో కదా వచ్చినాయి ఇవన్నీ. అసలు దయనీయ స్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ టెక్నాలజీ రంగంలో సహా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కృషి చేసిందంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రులు కదా. ఎన్నో రకాలటువంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు తీసుకెళ్ళింది కదా కాంగ్రెస్కు సంబంధించిన ప్రధానమంత్రులే కదా. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మొదటగా చేసేది రైతుల డిమాండ్లే. ఆ తర్వాత మిగతావన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకొస్తాం. మోడీ ఏదైతే ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ కార్పొరేట్ శక్తులకు వాళ్ళ అవినీతి సొమ్ము ఎట్లయితే మింగి కూర్చున్నారో, అక్కడ మోడీ వ్యవస్థ, మోడీ చుట్టూ ఉన్న వ్యవస్థ కూడా కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ వరిచి రుణాలు మాఫీ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి అన్నిటిని కూడా మాఫీ చేసినటువంటి విధానాలన్నిటి కూడా మేము ఒక్కొక్కటిగా ఎండగడతాం. అవన్నీ మీరు చెప్పండి మేడం, మీరు ఎట్లా చూస్తున్నారు? చాలామంది రైతులు వస్తున్నారు, దాదాపు 500 మంది రైతులు ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్తారు. ర్యాలీని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది న్యాయమైన ర్యాలీ. ఎందుకంటే ఈ దేశంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. 2001లో ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయము, మద్దతు ధర ఇవన్నీ ఇవ్వకుండా రైతులకు మోసం చేసిన పక్షాన ఇప్పుడు బీజేపీ పార్టీ మీద వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ మీద ముళ్ళ కంచెలేస్తూ వాళ్ళకు ధర్నా చేయనీయకుండా వాళ్ళ ఉద్యమాన్ని ఆపడానికి బాష్పవాయువు కానీ బుల్లెట్లు కానీ కొట్టడం జరిగింది. మొన్న ఒక ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా రైతులే ఉన్నారు కాబట్టి రైతులకు న్యాయం జరగాలి అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి రైతులు వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేస్తారు. ఢిల్లీలో ఉన్న ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతాము. ఖచ్చితంగా బీజేపీ ఇచ్చేదాకా మేము విరమించేది లేదని చెప్పి మేము అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.